పవన్ మానియా దేశవ్యాప్తంగా కొనసాగుతుందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రచారం చేస్తే ఆ ప్రాంతంలో విజయ ఢాంకా మోగిస్తుందా? దీంతో తాజాగా హస్తిన అంటే ఢిల్లీలో జరుగు ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాషాయ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేస్తారు అన్న జోరుగా ప్రచారం అయితే మాత్రం సాగుతుంది. నిజానికి ప్రధానమంత్రి మోదీ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ అయితే ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారో ఆయా ప్రాంతాలలో కాషాయ పార్టీ భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరేసింది. ఆ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థానం కూడా దక్కించుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో దేశమంతా భారతీయ జనతా పార్టీ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నప్పటికీ హస్తిన్లో అయితే ఢిల్లీలో మాత్రం చోటు దక్కించుకోవడం అనేది కాస్త ఇబ్బందికరంగా మారిన పరిస్థితి నెలకొంది. దేశంలో కీ రోల్గా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ ఏదైతే కేంద్ర స్థాయికి సంబంధించిన ప్రధాన కేంద్రం ఢిల్లీలో మాత్రం అక్కడ ప్రధాన పార్టీలు రింగు తిప్పుతున్న పరిస్థితి నెలకొంది. కేజ్రీవాల్కి సంబంధించి ప్రధాన పాత్ర అక్కడ కేజ్రీవాల్ పోషిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈసారి ఎలక్షన్లో ఇటు ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వా నేనా అనే విధంగా పోటీకి సై ఉంటుంది. ఇలాంటి తరుణంలో దేశంలో భారతీయ జనతా పార్టీ కీరోల్గా ఉన్నా గెలిచినప్పటికీ కూడా హస్తిన్లో గెలిచేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఎవరి ప్రచారంలో దింపాలి అన్న విధంగా ముందడుగు భారతీయ జనతా పార్టీ వేసినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఎక్కువగా హస్తిన్లో కూడా తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగప్రవేశం చేయించనున్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ లక్కగా కూడా మారారని చెప్పుకోవచ్చు. ఎక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే అక్కడ విజయకేతనం ఎగరవేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. నిన్న మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి నెలకొంది. భారతీయ జనతా పార్టీని ప్రచారం చేశారు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎగరవేసింది విజయకేతనం. సీఎం అభ్యర్థి కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే అక్కడ కూడా కాంగ్రెస్ తరపున తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రచారం చేయనట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇటువంటి తరుణంలో తెలుగు ఓటర్స్ని ఆకర్షించేందుకు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానంగా ఎవరున్నారు అంటే అందులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి కనిపిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఆయన మాట్లాడే విధానం కానీ అక్కడ ఉన్న ఓటర్లను ఆకర్షించే తత్వం కానీ ముఖ్యంగా హిందూ తత్వంలో పవన్ కళ్యాణ్ మాటలు ఒక ప్రత్యేకంగా హిందువులను ఆకట్టుకుంటూ ఉంటాయి హస్తిన్లో. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంలో పవన్ కళ్యాణ్ తన ప్రచారంతో తన మేనియా ఏ విధంగా చూపించబోతున్నారు అన్నది ముందుకు తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రచారం చేస్తారు అన్నదైతే మాత్రం ప్రచారం జోరుగా సాగుతుంది ఏపీ తెలంగాణ రాష్ట్రంలో. అయితే హస్తిన అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ కూడా హస్తిన ఢిల్లీలో మాత్రం అక్కడ మరొక పార్టీ అధికారంలోకి ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈసారి ఎలా అయినా సరే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేయాలి, ఢిల్లీలో కూడా బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉండాలి అన్న సంకల్పంతో ప్రధానమైన నేతలు అంటే ప్రధానమంత్రితో పాటు ప్రధానమైన భారతీయ జనతా పార్టీ నేతలంతా కూడా అక్కడ మకాం వేసినట్లుగా తెలుస్తుంది. దీంతో ఎవరిని మనం ఏ భాషకు సంబంధించిన ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఎవరిని మనం అక్కడ తెప్పించాలి, హస్తిన్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ముందు ఉండి నడిపిస్తున్నారనేది కూడా మనకు సమాచారం అవుతుంది. ఇదే కనుక కొనసాగితే ముందు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారని కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఏదేమైనా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి కావడం తర్వాతగా మంత్రి ఉప ముఖ్యమంత్రి ఇలా ఆయన స్థాయి కేంద్రం వరకు కూడా వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ విజయకేతనం కూడా ఎగరవేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాక భారతీయ జనతా పార్టీ విజయకేతనం కానీ ఎగరవేసిందా? పవన్ మానియా దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినట్లే అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ముందడుగులు ఎలా వేస్తారు, భారతీయ జనతా పార్టీ తరపున ఎలా ప్రచారం చేస్తారు, అక్కడ నువ్వా నేనే అన్న విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ ఒక కీరోల్గా కూడా దేశంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రతిపక్షం ప్రధానంగా కూడా రాహుల్ గాంధీ ఉన్న పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో తన సొంత ఈ రెండు పార్టీలను పక్కన పెడితే కేజ్రీవాల్కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూసుకుపోతున్న పరిస్థితి నెలకొంది. అలాంటి తరుణంలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ తరపున రెండు పార్టీలను పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళాలంటే ఆషామాషి విషయం కాదు. అలాంటి తరుణంలో కూడా ముందుకు వెళ్ళాలి అనే విధంగా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. ఆ తరుణంలోనే పవన్ కళ్యాణ్ ఈ ప్రచారంగా దిగుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఎంత మేరకు సక్సెస్ అవుతుంది చూడాలి మరి.